అరే తమ్ముడు హలో. జై సమ్మక్క సారక్క జై పోషమ్మ ఎల్లమ్మ. మీ ఎందుకు ఫోన్ కట్ చేస్తారు తమ్ముడు? అరే శాంసన్ శాంసన్ రేయ్, అయ్యమ్మ కిష్ట తీరా రే శాంసన్ రేయ్, అయ్యమ్మ కిష్ట తీరా ఫస్ట్. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? క్రిస్టియన్ ఎవరు మాట్లాడుకుంటున్నావు? ఎందుకు కృష్ణ మొత్తం లేదు భారతీయ చెప్తా. ఫోన్ కట్ చేయకుండా అట్లనే చెప్పదు. చెప్పురా బాబు చెప్పు. ఇంత బరాబర్ చెప్పు చెప్పు. తమ్ముడు బజరంగ దళ అయితే మీది? ఏ జల్ కాదురా, ఇందుకు నేను చెప్పురా. నువ్వు చెప్పు. నాకు ఫోన్ చేసి నువ్వు చెప్పంటావు. నువ్వు ఎవరివిరా? హిందువా క్రిస్టియనా? నువ్వు నేను భారతీయుని. ఎక్కడ భారతీయుడు? మొత్తం మొత్తం చేశాను, నాశనం చేశాను. నువ్వు భారతీయుడు ఎక్కడ భారతీయుడు? నువ్వు ఎడికి వచ్చిందా భారతీయత నీకు? హలో హలో తమ్ముడు, ఈ బండి సంజయ్ తోని ఆటో వెనకాల బజరంగ దళ తీసుకొని పోయారు మీరేగా. మీ ఫోటోలు అన్ని తీసిన నేను ఉన్నాయి. తమ్ముడు ఈ నెంబర్ అయితే మీదేగా? చెప్పు. డార్లింగ్ మన పదం కాదు తమ్ముడు, అది విదేశీ పదం. విదేశీ పదమా? నేను విదేశీ ఆయన. మరి విదేశీ అయితే స్వదేశీ తమ్ముడు. స్వదేశీ అంటే ఏంది? మొత్తం గ్లోబే మనది. గ్లోబే మాది, హిందుత్వ సాంప్రదాయమే మాది. అన్ని అన్ని ప్రతి ఒక్క దేశం మాది. గంజాయి గంజాయి తమ్ముడు మీరు మంద? అరే నాయనా, నా ఫోటో చూసుకో ఇవ్వనని అడుగు. నన్ను గుర్తుపట్టినోడే లేడు. సరే విన్నావా? రేపు పొద్దుగాల ఫోన్ చేస్తా, నాతో డిబేట్ కి రా. నువ్వు మీడియాకి వస్తావు కదా, నాతో డిబేట్ కి రా. తర్వాత కొట్లాడు. నీ బండి సంజయ్ తీసుకొని మీ ఇంటికి వస్తా, సరేనా? అరే బండి సంజయ్ ఓడరా నాయనా, నాకు బండి సంజయ్ తెలియదు. అవునా? బజరంగ దళకి అయితే బండి సంజయ్ తెలుసు. అరే నేను బజరంగల్ ఆర్గనైజేషన్ రా నాయనా, నాకు బండి సంజయ్ తెలియదు. బండి సంజయ్ ఎవరు? ఫస్ట్ నువ్వు ఎవరు? సరే తమ్ముడు, నువ్వు పోయినావు కదా బండి సంజయ్ దగ్గర పోయినావుగా, నేను చూపిస్తాను. సరే పంపి, నా ఫోటో నాకు పంపి. నేను పంపిస్తాను వాట్సాప్. సరే పంపి డార్లింగ్, పంపిస్తాను. హలో తమ్ముడు డార్లింగ్ చెప్పు. ఏడుంటావు? నేనా రామంతపూర్ అభి అంటారు. నేను బజరంగల్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కన్వీనర్. నేను నీతో మాట్లాడతా అని చెప్పిన. నేను ఆయన తిట్టినోడెవడు? తిట్టినోడు ఓడో 100 మంది మాట్లాడతారు. నేను సికింద్రాబాద్ ఉన్నా. నీ ఫోన్ లోకి తిట్టింది నా ఓడు చెప్తాడు చెప్పు. నేను తిట్టాను, నా మునగాడు ఉన్నాడు చెప్పు డార్లింగ్. సరే తమ్ముడు, తప్పు చేస్తే ఎవరినైనా తిట్టొచ్చు కానీ తిట్టినోడు ఓడైనా ఉంటాడు. ఇప్పుడు 100 మంది ఉంటారు, మనం పబ్లిక్ ఉంటాం, మనం తిట్టినోడు ఓడ ఉంటాడు చెప్పు. అట్లే తమ్ముడు. డార్లింగ్ చెప్పు. మీరు నిజంగా సనాతన ధర్మ రక్షకులు అయితే తాగిర్రా 100 మాటలు చెప్తున్నా. అమ్మ తోడు నీ మీద ఒట్టు నేను తాగలే. శ్రీరామచంద్రుడి మీద ఒట్టేసి మీరు గంజాయి తాగలేదు. శ్రీరామచంద్రుడు ఎందుకు రా నాయన? నీ మీద ఒట్టు సంపత్ డార్లింగ్, నీ మీద ఒట్టు నేను తాగలే. సికింద్రాబాద్ తాగలే నేను. తమ్ముడు బండి సంజయ్, మీరు బండి సంజయ్ సంబంధం రా నాయన. నేను హిందుత్వ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుతున్నా. నువ్వు చెప్పు. నేను హైదరాబాద్ సెంట్రల్ సిటీ కన్వీనర్ బజరంగ దళ అని చెప్తున్నా ఇంత మంచిగా. హలో బ్రో, ఏడా బ్రో? నన్ను గుర్తుపట్టినావా? నన్ను అభి అంటారు. సికింద్రాబాద్ బోనాలకు రాలే. నన్ను అభి అంటారు రామంతాపూర్. ఏమవుతాడు నాకు తెలియదు.
తెలియదా? నేను బజరంగ దళ్ అభి అంటారు, విన్నావా? హలో, నువ్వు బజరంగ దళ్ అభి అంటారు. నేను చాలా సార్లు కలవడానికి ట్రై చేసిన, నువ్వే యాక్టింగ్ చేసినావు అన్నారు. ఏం చెప్పాలి చెప్పు? ఏంటప్పుడు నేను కలుస్తా అంటే నువ్వే యాక్టింగ్ చేసినావు. వస్తున్నా, ఆడికి వస్తున్నా, ఏడికి వస్తున్నా అన్నావు. ఒక 5-6 నెలలకి అనుకుంటా. నువ్వు ఓయిలోనే ఉంటావా? లేవు హాస్టల్లా? ఓయిలు ఉండగాడు. నేను లొకేషన్ పెడతాను తమ్ముడు. అరే నువ్వు నాయనా, నీకు 5-6 నెలల కింద ఫోన్ చేసినా నేను ఓయిలు ఉంటా రా అది అని చెప్పి మాట్లాడినావు. అదే తమ్ముడు, నేను ఓయిలు ఉండను, నేను లొకేషన్ పెడతారా. సరే, నేను నీ కుల ఫోన్లే అన్న, నీ కుల ఫోన్లే నేను ఆడికి వస్తా అని చెప్పినా, నువ్వు అది అని చెప్పి మాట్లాడినా, నువ్వు ఇల్లేవు. తమ్ముడు ఇప్పుడు ఏమంటున్నా అంటే, నాతో పని ఉంటే కనుక నేను లొకేషన్ పెడతారా తమ్ముడు. సరే, లొకేషన్ అయితే మనం మాట్లాడదాం, ఓకేనా అన్న? దగ్గర అంటే బండి సంజయ్ వచ్చాను. బండి సంజయ్ అంటావేనా నన్ను? నేను బజరంగ అంటే నేను నీ కుల ఫోన్ అంటే నువ్వు మళ్ళీ ఉల్టా మాట్లాడుతావు. బండి సంజయ్ నాకు బండి సంజయ్ కూడా తెలియదు నాకు. జైల్లోకి పోతావు తమ్ముడు నువ్వు. సరే, నాకు లొకేషన్ పెట్టు డార్లింగ్. నేను నీ కుల ఫోన్ నా సర్టిఫికేట్ పెట్టాను, నా కులం సర్టిఫికేట్. లొకేషన్ పెట్టు.